అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ డాక్టర్స్ ని మీ దాకా చేర్చి వారి ద్వారా సరైన విషయాలు చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో డేటాతో తీసుకోవడమే మా ధ్యేయం అండ్ మీ దాకా చేర్చడం మా లక్ష్యం. కాబట్టి ఇవాళ ఒక చాలా అనుభవజ్ఞులైన ఎండోక్రైనాలజీ ఎక్స్పర్ట్ ని కలవబోతున్నాం. ప్రొఫెసర్ పివి రావు గారు 40 సంవత్సరాల వారి కెరియర్ లో ఎండోక్రైనాలజిస్ట్ గా ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్ చాలా ముందు చూపుతో ముందే రాబోయే ట్రెండ్స్ ఏంటి మెడికల్ సిస్టమ్స్ లో అని కనిపెట్టి ఆయనే ట్రయల్స్ నిర్వహించి ఆ తర్వాత అవి మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా డయాబెటాలజీలో, ఎందుకంటే డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఆయన కెరియర్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో 5 లక్షలకి పైగా పేషెంట్లను ఆయన స్పృశించుంటారు. అలాగే చాలా మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి జీవితాన్ని, మెడికల్ ప్రయాణాన్ని సార్థకం చేసుకున్నారు. మన అదృష్టం ఇవాళ వారు మన స్టూడియోలో ఉండడం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ తో మనం చేస్తున్న చిన్నపాటి తప్పులేంటి, ఎలా సవరించుకోవాలో కూడా చెప్తారు. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. ప్రొఫెసర్ పివి రావు గారు, మీరు ఎండోక్రైనాలజీ విభాగంలో ఎక్స్పర్ట్ కాబట్టి దీనికి అంటే మీరు ఏమన్నా ఒక పూర్వపరాలు ఉన్నాయా మీరు ఇందులోకి రావడానికి? ముఖ్యంగా ముందు నుంచి కూడా నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత రీసెర్చ్ సైడ్కి వెళ్ళాను అనమాట. గవర్నమెంట్లో ఐసీఎంఆర్లో రీసెర్చ్ ఫెలోగా వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత ఢిల్లీలో కూడా మా ప్రొఫెసర్లు అంతా మెడిసిన్ ప్రొఫెసర్లు, నేను పనిచేసిన మెడిసిన్ ప్రొఫెసర్లు ఆ రోజుల్లో 1970 మొదటి సంవత్సరాల్లో ఆయన ఇండియాలోనే ప్రఖ్యాత డయాబెటీస్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఇక ఆయన ద్వారా నేను భారతదేశంలో డయాబెటీస్ కి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, దానికి సంబంధించిన సంస్థల్ని నిర్వహించడం, ఇలాంటివన్నీ చేశాను. ఆయన ద్వారానే మాకు ఈ కొత్త విషయాల్లో ఈ ప్రయోగాలు చేయటం అన్ని కూడా 1983 నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను. 83 వరకు మెడ్రాస్ లో పనిచేశాను. అప్పుడు కూడా మేము అక్కడ కూడా అంత డయాబెటీస్ మీద ఎక్కువగా డాక్టర్లు ఆ రోజుల్లో బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా నాకు వారి పరిచయంతో డయాబెటీస్ లో ప్రవేశించాలనేటువంటి ఆలోచన కలిగింది. అలాగే ఇక 1978 నుంచి కూడా డయాబెటీస్ లోనే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ రకరకాల విషయాలు తెలుసుకుంటూ, అలాగే డిగ్రీలు కూడా సంపాదిస్తూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో మెడికల్ సైన్సెస్ లో పనిచేశాను. 7 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా గవర్నమెంట్ లో దాదాపు 25 ఏళ్ళు నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను నిమ్స్ హాస్పిటల్. అందుకని మాకంతా లైఫ్ అంతా కూడా ఇక ఒకటే డయాబెటీస్ గురించే ఎన్నో రకాల పరిశోధనా కార్యక్రమాలు మాకు ఎక్కువ. ఇంత దారుణంగా డయాబెటీస్ పెరిగిపోవడం మీ కళ్ళ ముందు మీరు చూసుంటారు. అయితే భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ అంటారు, అంతా అంటే జంక్ ఫుడ్ అంటారు. కానీ వెస్ట్ లో తినేది జంక్ ఫుడ్డే, మనం చెప్పే జంక్ ఫుడ్. మీరు కరెక్ట్ గా చెప్పారు, కరెక్టే. ఆ జంక్ ఫుడ్డే మనం తింటాం, లేదా మనకి వేరే జంక్ ఫుడ్లు కూడా ఉన్నాయి. మన కారపూసలు, మన సమోసాలు, మన పకోడీలు, మన మిక్సర్లు కూడా వాళ్ళ జంక్ ఫుడ్ ను వాళ్ళు ఎలా అనుకుంటాం, మనం కూడా మన స్నాక్స్ అలా జంక్ ఫుడ్ అనుకోవాలి. ఈ కారణాలన్నీ లోపల కారణాలు ఒకటే, డయాబెటీస్ ఎక్కువ అవటానికి కారణాలు. జంక్ ఫుడ్ అనేది భారతదేశం జంక్ ఫుడ్ వేరు, వాళ్ళ జంక్ ఫుడ్ వేరు. మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారు. సో మనం కూడా ఆందోళన పడాల్సిన జంక్ ఫుడ్స్ ఉన్నాయి మన సిస్టమ్ లో. చాలా ఉన్నాయి. ఒకప్పుడు అది మనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ముందు తట్టేది ఫుడ్డే కాబట్టి ఫుడ్ ద్వారా చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి రోజైతే. సార్ తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. మీ ప్రయాణంలో మీరు ఎక్కువ క్లినిషియన్ గా ఉన్నారా, రీసెర్చ్ పర్సన్ గా ఉన్నారా? అలా క్లినిషియన్ గా ఉన్నప్పుడు మీరు చాలా రేర్ కేస్ అనుకుని ఒక చాలా అద్భుతమైన విషయం కనుగొన్న సందర్భము, లేదు ఒక చాలా ముదురు కేసుని మీరు సాల్వ్ చేసిన సందర్భం ఉంటుంది కదా? అంటే మేము డయాబెటీస్ అనేది మేమందరం కూడా రక్తంలో గ్లూకోజ్ 500, 600, 1000 మిల్లీగ్రాములతో వచ్చిన వాళ్ళని, అంటే మాకు సాధారణంగా గవర్నమెంట్ లో పనిచేసినప్పుడు అలాంటి కేసులు చాలా వస్తాయన్నమాట. వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అర్జెంటుగా, ఒక 2-3 గంటల్లోనే పెద్ద ఆపరేషన్, మేజర్ ఆపరేషన్, 5-6 గంటలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ 600 ఉంటుంది, 1000 ఉంటుంది. మా డాక్టర్లు, అనస్థీషియా వాళ్ళు, మా సర్జరీ వాళ్ళు వాళ్ళని మీరు 120 మిల్లీగ్రాములకు రప్పించండి దాన్ని అని చెప్తారు అనమాట. అదే మాకు చాలా గొప్ప విషయం. 2-3 గంటల్లోనే 600 షుగర్ ని, మరి శరీరంలోని మిగతా అవయవాలు పాడవకుండా దాన్ని 600 నుంచి 120కి రప్పించేసి
మరి డాక్టర్లకి ఇది సాధారణంగా మాకు అది అత్యద్భుతమైన కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు మేము సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవి బయట ప్రాక్టీస్లో ఇలాంటివి చేయడం కష్టం. దానికి సంబంధించిన డాక్టర్లు ఉండాలి, సంబంధించిన పరీక్షలు అన్నీ ఉంటాయి. కాబట్టి మాకు వీటినే నేను ఎక్కువగా చెప్పుకుంటే మీరు ఏదైనా అద్భుతాలు సాధించారా అంటే మేము సాధించిన అద్భుతాలు క్లినికల్లో 1000 షుగర్ ఉన్నా కూడా 1000 మిల్లీగ్రాముల షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 1-2 గంటల్లో దాన్ని 100కి రప్పించేసి. ఏం చేస్తారు సార్? మందులు ఇవ్వడం? మందులు అంటే మన ఐవి మందులు ఇచ్చి చాలా కష్టం అనమాట. 1000-2000 షుగర్ ఉంటే అంటే మీరు చెప్పిన తల తిరుగుతుంది. ఏం సిమ్టమ్స్ వస్తారు సార్ వాళ్ళు? హఠాత్తుగా 1000 మిల్లీగ్రాములు వస్తే వాళ్ళకి కళ్ళు తిరగటం, లేదా నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్ అంటాం. శరీరంలోని రక్తంలోని నీరంతా కూడా తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి అవయవాల్లో ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోను, గుండెలోను, మెదడులోను ఉన్నటువంటి కణాల్లో నీరు తగ్గిపోతే వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. కానీ అదే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బయట సంవత్సరాల తరబడి షుగర్లు ఎక్కువ ఉంటుంటే 400-500 ఉంటూ అలా దానికి అలవాటు పడిపోతారు. అవును, అలవాటు పడిపోతే వాళ్ళకి మనం ఏదో రక్త పరీక్ష చేస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి సమస్యలు బయటపడవు. అవును, అదో రకమైన సమస్య మాకు. అది డయాబెటీస్ వాడికి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళని ఏదో చూసి వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళతో మాట్లాడి మేము చెప్పలేము. కాబట్టి రక్త పరీక్షల్లో తెలుసుకుంటా. అలాగా చాలా కాలంగా రక్తంలో 500-600 షుగర్ ఉన్న వాళ్ళు ఏ సమస్య లేకుండా బయట సాధారణంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది ఒకవేళ అది కంటిన్యూ అయితే? వాళ్ళకి చాలా డెఫినెట్గా వచ్చే సమస్యలు ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడిపోతాయి అన్నమాట. వీళ్ళందరికీ రక్తం గట్టిపడుతుంది, రక్తం చెక్కబడిపోతుంది కదా. రక్తం చెక్కబడిపోతుంటే ఎక్కడైనా రక్తనాళాల్లో అది గడ్డగట్టి ఆ గడ్డ ధమనంలో, గుండె ధమనంలో, కరోనరీ ఆర్టరీలో గడ్డగడితే హార్ట్ అటాక్ వస్తుంది. మెదడులో ఆర్టరీలో గడ్డగడితే అక్కడ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. ఇలాగా ముఖ్యంగా రక్తనాళాల సమస్యలు, తర్వాత మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కాకపోతే ఏంటంటే అది ముందు తెలీదు చాలా మందికి. రాబోతోంది అనే విషయం 5-10 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు వస్తాయని, మూత్రపిండాల జబ్బులు వస్తాయని తెలీదు. గ్లూకోజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అసలు ఉందనే పట్టించుకోరు. 5-10 ఏళ్ళు పోయిన తర్వాత ఇక ఏదో ఒక సమస్య, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేటువంటి సమస్యలు వస్తాయి. అబ్బో, అయితే ఇలా పట్టించుకోకపోవడం డేంజర్ సైన్స్. అంటే అందుకే ఇప్పుడు యాన్యువల్ చెకప్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయి. ఆ రోజుల్లో లేవు కదా సార్, అంత అంటే మన దేశంలో అయితే లేవు కదా సార్. ఇన్ని పరికరాలు కూడా లేవు, ఇప్పుడు అన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి ఇంట్లోనూ అందరికీ డయాబెటిస్ మెడికల్ షాప్ ఉంటుంది అంతే కదా సార్. కరెక్ట్. అది చేత్తో ఏమంటారు, దాన్ని ఏమంటారు సార్? అదే గ్లూకోజ్ మీటరు. దాదాపు అందరి దగ్గర ఒక బీపీ మిషన్ 2500 రూపాయలు దొరుకుతుంది, ఇదో 1500 రూపాయలు దొరుకుతుంది. CGM దొరుకుతుంది, CGMSలు వచ్చేసాయి. చాలా మంది వాడుతున్నారు. ఇదివరకులాగా కాకుండా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దానివల్ల అందరికీ అవగాహన పెరిగింది. అది మంచి విషయం. అందరికీ డయాబెటీస్ అంటే అవగాహన పెరిగింది. లావుగా ఉంటే సమస్యల గురించి తెలిసింది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలో కూడా తెలుస్తుంది. అవగాహన కార్యక్రమాలు మేము చేస్తున్న వాటితో పాటుగా ఈ పరికరాల వల్ల కూడా ఎవరికి వారు నేర్చుకుంటున్నారు. మీడియా సహకారం చాలా ఉంది గత 30 సంవత్సరాలుగా. ఒక విషయం చెప్పుకోవాలంటే భారతదేశంలోని రాష్ట్రాల అన్నిటిలోనూ పోల్చుకుంటే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అవగాహన ఎక్కువగా ఉందన్న విషయాన్ని ICMR ఇండియాబ్ అనే స్టడీలో తేల్చారు. చాలా మంచి విషయం. అంటే మా గొప్పతనం మేము చెప్పుకోవడం అనమాట. గత 30 సంవత్సరాలుగా మేము చేసినటువంటి కార్యక్రమాల వలన మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణాల్లోనైనా పల్లెటూళ్ళలో అయినా కూడా డయాబెటీస్ గురించిన విషయాలు అందరికీ తెలుసు. డయాబెటీస్తో వచ్చే సమస్యలు తెలుసు. డయాబెటీస్ని ఎలా పరీక్షలు చేసుకోవాలో తెలుసు. వాళ్ళు చేసుకుంటున్నారా లేదనేది వేరే విషయం, కానీ తెలుసు. అవగాహన అనేది ఉందనే విషయాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందని పరిశోధనలో మన ICMR ఇండియాబ్ అంటాం దాన్ని. ఆ కార్యక్రమంలో వాళ్ళు చెప్పారు. మాకు చాలా సంతోషించాం ఆ విషయం తెలుసు. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ PV రావు గారు,
వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే. రైస్ ప్రైమరీ ఒక ఫుడ్ కదా సార్. సో మీ దృష్టిలో సార్ అసలు ఏ ఫుడ్ పదార్థాలు తింటున్నాం అన్నది ముఖ్యమా? అంటే రైస్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుందని ఇప్పుడు అందరికీ అలా పడిపోయింది మైండ్ లో, అది వాస్తవం అంటారా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు ఈ అన్నం లేనప్పుడు, మరి గోదావరి జిల్లాలో అన్నం లేనప్పుడు అన్నాన్ని పండించి ఎంతో మంది లక్షల మందికి ప్రాణం పోశారు. ఒకప్పుడు మనకి ఈ ఆయుర్దాయం చాలా తక్కువ ఉండేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30-40 కన్నా ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. వాళ్ళందరూ 70 ఏళ్ళు బతుకుతున్నారు. మనకి ఆరోగ్యం, ఆహారం, నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం కూడా మెరాస్మస్ అనే వ్యాధి, తర్వాత క్వాషియార్కర్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలోనే చాలా ఎక్కువ ఉండేది. ఇవాళ ఎక్కడా కనిపించట్లేదు. అంటే మనం ఆహార పరంగా, ఆరోగ్యపరంగా మనం ఎంతో సాధించాం కదా 30 సంవత్సరాలుగా. ఎనీమియా అనేది ఒకటి కనిపిస్తుంది, రక్తహీనత మొత్తం అందరికి ఉంది. కానీ ఈ కంటి ఇప్పుడు రేచీకటి అనేవాళ్ళం, ఇప్పుడు నిక్టలోపియా అని చెప్పేసి వైటమిన్ ఏ డెఫిషియన్సీ కంప్లీట్ గా పోయింది. ఇవన్నీ కూడా మనం మన ఆహార విషయాల్లో మార్పుల వలన ఆరోగ్యం పెంచుకుని మనం ఇవన్నీ కూడా సాధించగలిగాం గత 20 సంవత్సరాలు. ఇలాగే ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం ఆహారం అంత లేని రోజుల్లో, మరి అన్నం లేని రోజుల్లో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తింటూ మనం కొన్ని సమస్యలకు కూడా లోనయ్యాం. కానీ వాళ్ళ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి అన్నం అనేది దొరకటం వలన వరి పండుతోంది. భారతదేశంలో వరి ఎక్కువగా పండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వాళ్ళ భారతదేశం మొత్తానికి వరి ఎక్కువ పండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దీన్ని తప్పుబట్టి దీని వలన దోషాలు ఉన్నాయి, హాని కలుగుతోంది అని అందరూ చెప్పుకోవటం అంత మంచి విషయం కాదు. కాకపోతే మీరు తినేటువంటి ఆహారంలో వరి ఎలాగా మీరు వాడుకుంటున్నారు? 2 సార్లు మరబట్టారా, ఒకసారి మరబట్టారా? తర్వాత ఇవాళ మరి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధాన్యాన్ని బాగా మరబట్టి ఆ పైన ఉన్నటువంటి హస్క్, ఆ ఓకా చుట్టూ తీసి దాంట్లోంచి ఆయిల్ తీసినట్లయితే బ్రాన్ ఆయిల్ కి ఎక్కువ డబ్బు వస్తుంది మనం బియ్యం అమ్ముకున్నా కూడా. అందుకని బాగా మరబట్టేసి మరి ఇవన్నీ బయటకు తీసి ఆయిల్ అమ్ముకోవడం ముఖ్యం కానీ బియ్యం ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో బాగా తెల్లగా శుభ్రంగా జీర్ణం అయిపోయి ఆహారం తీసుకున్న, అన్నం తీసుకున్న అరగంటలోనే మొత్తం జీర్ణమైపోయి రక్తంలోకి వెళ్ళి, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ బాగా పెరిగిపోయేలాగా చేసి పండిస్తారు. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల మన తప్పు, మన వంట పద్ధతుల్లో తప్పు, అంతేగాని అన్నాన్ని తప్పు పట్టకూడదు. ఎంత గొప్ప మాట అన్నారు సార్. అంటే మీ అనుభవం కనిపిస్తుంది స్పష్టంగా. అన్నాన్ని తప్పు పట్టలేము, మనం పండించే విధానం, దాన్ని ప్రాసెస్ చేసే విధానం తప్పు కాబట్టి అది మనకి చేటు చేస్తోంది. సార్ ఇప్పుడు మీరు ఈ డయాబెటీస్ పరీక్షల్లో మనకి HbA1c ఒకటి కామన్ గా, ఫాస్టింగ్ గ్లూకోజ్, అయితే ఇప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమాయార్ ఇవన్నీ అంటున్నారు. మీరు ఏది ప్రామాణికం అంటారు? రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ నిర్ధారణ చెప్తున్నాం, మనం డయాగ్నోస్టిక్ గా వాడతాం. అలాగే రక్తంలో గ్లూకోజ్ తగ్గడం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని మనం మందులు ఇస్తున్నాం అనమాట. మందులు ఇవ్వడానికి, నిర్ధారణ చేయడానికి రక్తంలో గ్లూకోజ్ అనేది ప్రామాణికం, దాంట్లో తిరుగులేదు. HbA1c అనేది ప్రామాణికం కాదు కానీ ఒక రకంగా మనకు ఉపయోగం అనమాట. అంటే 3 నెలలకు ఒకసారి, గత 3 నెలలు బాగుందా లేదా మనం చేసిన చికిత్స అని తెలుసుకోవడానికి వాడుతున్నాం HbA1c అనేది. కాకపోతే ఇక రాబోయే కాలంలో రక్తంలో గ్లూకోజ్ యొక్క అవసరం తగ్గిపోతోందని ఒక కొత్త సూచనలు వస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ రోజంతా కూడా ఒకలానే ఉండదు. అది 20 సెకండ్లకు ఒకసారి మనం చేయగలిగినట్లయితే మారిపోతాం. ఆ మారిపోవడం కూడా వేరియబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఒక 5 నిమిషాల క్రితం 100 ఉంటే 5 నిమిషాల తర్వాత 300 ఉండొచ్చు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ 50 ఉండొచ్చు. వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో రక్త పరీక్ష చేసి ఉదయం తిన్న తర్వాత, గంట తర్వాత, 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేసి దాంట్లో ఉన్న షుగర్ని బట్టి ఆ రోజంతా ఇలాగే ఉందని మనం ఊహించి మందులు ఇవ్వటం అనేది తప్పు. సో మరి డయాబెటీస్ ఉందా లేదా అని ఎలా నిర్ధారిస్తాం మనం? అదైతే రక్తంలో గ్లూకోజ్ దానికి మంచి ఒక నెంబర్ కూడా ఇచ్చేసారు, సంఖ్య. 125 ఉంటే డయాబెటీస్ లేదు తినక ముందు, 126 ఉంటే డయాబెటీస్ ఉంది. అలాగా ఫాస్టింగ్ అంటున్నారు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ తిన్న తర్వాత అయితే 140, 200 నెంబర్లు ఇచ్చారు. సో ప్రతిదానికి సంఖ్యలకు ఆధారంగా మనం చేస్తున్నాం. అది రీజనబుల్ ఎస్టిమేట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇండియా హెల్దీగా ఉండేది, ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయిందని మనం చాలా బాధపడుతున్నాం. వాటికి ప్రధాన కారణాలు ఏంటంటే, నడిచేస్తే ఆ హెల్త్ వచ్చేస్తుందా, జిమ్కి వెళ్ళిపోతే హెల్త్ వచ్చేస్తుందా, సెడెంటరీ లైఫ్ ఒక్కటే కారణమా, లేదు మనం జంక్ ఫుడ్ తింటున్నాం అంటాం, రోజు పని కట్టుకుని ఎవరు బర్గర్లు, పిజ్జాలు కూడా తింటారు సార్. సో మరి ఏమిటి సార్ కారణం? అలాగే పకోడీలు, బజ్జీలు కూడా ఈ మధ్య తినలేదు. ఇప్పుడు ఒక్క పకోడీ తింటే దాని క్యాలరీస్ అంతా చాట్ జీపీటీలో చూసి మరి తింటున్నారు.
మాలాంటి వాళ్ళు. సో మీరు చెప్పండి సార్. అలా చేయడం చాలా మంచి పని అండి. మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు నెమ్మదిగా గూగుల్లో అన్ని వచ్చేసాయి కాబట్టి మీరు పకోడీ తిన్నప్పుడు దాంట్లో ఎంత క్యాలరీలు ఉన్నాయని తెలుసుకొని తింటాం. క్యాలరీలో నేను ముఖ్యంగా చెప్పేది మీరు చూడండి, చాట్ జీపీటీలు చూస్తూ ఉండండి, గూగుల్లో చూస్తూ ఉండండి. ప్రతిదాన్ని కూడా మీరు అందులో ఏముందని తెలుసుకోవటం చాలా ముఖ్యం. అవును, ఇప్పుడు మనకి సమస్యలన్నిటికీ అదే మూల కారణం, మన ఆహారమే. కాబట్టి పకోడీలో ఎంత నూనె ఉందో తెలుసుకోవాలి, బాగా ఉంటుంది, అది ఇంపార్టెంట్. అంతేగాని అందులో ఎంత షుగర్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్, కార్బ్స్ అనేది అనవసరంగా దాని మీద ఒక దుష్ప్రచారం జరిగిపోయింది. రైస్ తినకూడదు, అన్నం తినకూడదు, పంచదార తినకూడదు, కార్బ్స్ అనేవి తగ్గించేయాలి, కట్ చేయాలి. కార్బ్స్ తగ్గిస్తే చాలా సమస్యలు వస్తాయి. 55% కన్నా తక్కువ కార్బ్స్ అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాన్ని, మనం మనిషి అనేవాడు పిండి పదార్థాల మీదే బతుకుతున్నాడు. అయితే 1800 క్యాలరీస్ వేసుకుంటే ఉజ్జాయింపుగా అందులో 900 క్యాలరీస్ దగ్గర మీకు కార్బ్స్ నుంచి రావాలంటున్నారు. రాకపోతే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అన్నమాట. 55% ఉండాలి, 50% కాదు, 55% ఉండాలి. అంటే 1000 క్యాలరీస్ అనుకుంటే కూడా సార్ 250 grams ఆఫ్ కార్బ్స్ వి నీడ్ 100%. బికాస్ 250 into 4 ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ కార్బ్ ఇస్ 4 calories కదా సార్. కాబట్టి 50% అయినా కూడా పిండి పదార్థం ఉంచుకోవాలి. మనకి వాళ్ళ భారతదేశంలో ఆహారంలో లోపాలు ఏం జరుగుతున్నాయంటే, ఒకటి ప్రోటీన్ తక్కువ ఉంది, ఆ మాంసకృతులు తక్కువ ఉండటం వలన మన అందరికీ చాలా సమస్యలు వస్తున్నాయి, అదొక విషయం. రెండో విషయం ఏంటంటే నూనె పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. మామూలుగా నూనె పదార్థాలు ఎక్కువ అవటం అంటే, మరో విషయం చెప్పుకోవాలంటే, మనం వాడేటువంటి వంట పద్ధతులు మనం దాన్ని బాగా మరిగించి, అంటే నూనెలో ముంచి, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనే ఏదైనా ఆహారం తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు వేడి చేసుకుని నూనె జల్లుతారు, కానీ దానిలో ముంచి దాన్ని వేడి చేయరు. రెండోది ఏంటంటే, నిన్న పండించిన పదార్థాన్ని, ఆహార పదార్థాన్ని మళ్ళీ రెండోసారి మూడోసారి వేడి చేయడం కూడా మనకు సామాన్యం అయిపోయింది. సో ఆ వేడి చేయడం వల్ల కూడా మనలో ట్రాన్స్ఫాట్స్ వస్తాయి, ప్లస్ క్యాన్సర్ కలిగించేటువంటి పదార్థాలు కూడా వస్తాయి. ఇటు పక్కన గుండె జబ్బులే కదా, అటు క్యాన్సర్ జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాగా రెండోసారి వేడి చేయడం అనేది తప్పు. తర్వాత నూనెలో ముంచి వేయించడం తప్పు. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వంట పద్ధతుల్లో, మన భారతదేశం వంట పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వీటిని మరీ ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ముఖ్యంగా ఏదైనా మనం పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తే, నిన్న తయారు చేసింది లేదా వాళ్ళ పొద్దున్న తయారు చేసింది వేడి చేసి మనకి ఇస్తున్నాం. మనం కూడా 2-3 రోజులకు ఒకసారి కూరలు చేసుకుని మైక్రోవేవ్ లో పెట్టుకుని తింటున్నాం, రోజు అదే వేడి చేసుకుని. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. అంతేగాని ఆహార పదార్థాన్ని తప్పు పట్టకూడదు. అంటే ఏదో బియ్యం తప్పు, లేకపోతే పొటాటో, బంగాళదుంప తప్పు అలా అనకూడదు. దాన్ని వండే పదార్థాల్లో, వండే పద్ధతుల్లో తప్పులు అనమాట. సో ప్రధానమైన కల్ప్రిట్స్ నాకు అర్థమైంది, సూపర్ రిఫైనింగ్ రైస్ అండ్ పిండి పదార్థాలు ఒకటి చెప్పారు, రెండు నూనె పదార్థాలు మనం గ్రహించట్లేదు, కార్బ్స్ ని తప్పు పడుతున్నాం, కానీ యాక్చువల్లీ కల్ప్రిట్ ఇది. ఎందుకంటే మళ్ళీ కూరలు వేడి చేస్తే అది బ్యాడ్ ఫ్యాట్ గా మారుతుంది. రెండోది ఆ ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది అది. సో చాలా ఇది అంటే ఇది గ్రహించకుండా చేస్తున్న తప్పులు సార్. ఎందుకంటే 2 కదా బజ్జీలు, ఒక 2 బజ్జీలు తింటే ఒక చక్కగా అంత నూనె వచ్చేస్తుంది మన బాడీలోకి, అంతే కదా సార్? అవును, 3వ వంతు నూనె ఉంటుంది. మీరు పకోడీ కానీ బజ్జీ కానీ కారపూస అయితే చేతికి తగలదు, ఏది తగలకుండా నూనె వెళ్ళిపోతుంది లోపలికి. కాబట్టి ఏదైనా మీరు ఒక ఆహార పదార్థం, మన భారతదేశ వంటకాలు ఏం తీసుకున్నా కూడా, మిఠాయిలు కూడా ఏం తీసుకున్నా కూడా దాంట్లో 3వ వంతు నూనె పదార్థం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అయితే మనకి గతంలో హెల్దీగా ఉన్న ఇండియా అన్హెల్దీగా మారడానికి ఇదే కారణం. అంటే దానికి తగ్గట్టు మనం నడవట్లేదు, ప్రభుత్వ పరంగా ఆలోచించినట్లయితే మనకున్న సమస్యల్ని మనం చాలా తగ్గించుకున్నామండి. ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల నుంచి వాళ్ళ ఆరోగ్యం ఉన్న వేరే, కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గాయి, కానీ లైఫ్ స్టైల్ డిసీజ్ కొంచెం పెరిగినట్టే కదా సార్? కరెక్ట్. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని తగ్గిపోయినాయి, బాగా తగ్గాయి. అవును. కాకపోతే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మరి ఈ గుండె జబ్బులు అవుతానేమి, క్యాన్సర్లు అవుతానేమి, ఊబకాయం, డయాబెటీస్, ఇవి పెరిగాయి అనమాట. అలాగా మొత్తం అంతా అనారోగ్యంలో వెళ్ళామని అనుకోకూడదు. మనకి ఇంకా అవకాశం ఉంది. మనకి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే మనం ఈ జబ్బులకు లోనవుతున్నాం. భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్తారు, కానీ సంఖ్యాపరంగా చూసుకుంటేనే క్యాపిటల్, కానీ మన శాతం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో డయాబెటీస్ అమెరికా, చైనాలో ఉన్నట్టు లేదు. మనకు 10%, 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో 10% అనమాట. అందుకని మనమేమి అంత మొత్తం పాడైపోయి ఏం లేవు అనారోగ్యంగా. కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, మార్చుకోవడానికి అవకాశం ఉంది, అవగాహనకు అవకాశం ఉంది.
ఉందండి. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే మనం ఏమి మొత్తం అంతా పాడైపోయాం, మనం తీసుకునేటువంటి ఆహారం అలా అయిన మిగతా దేశాలతో పోల్చుకుంటే మనమే బెటర్ గా ఉన్నాం. మనమే, అదే కరెక్ట్ సార్, మీరు వాస్తవంగా చెప్పారు. ఇంకా మన కూరగాయలు వాటన్నిటికీ కాస్త గుర్తింపు, గౌరవం ఉంది. వేరే దేశాల్లో హార్డ్ మీట్స్ తినే దేశాలు ఉంటాయి, రెడ్ మీట్ ఎక్కువ తినే దేశాలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. 20 సంవత్సరాల మోర్టాలిటీ డేటా అమెరికా వాళ్ళ డేటా తీసుకున్నట్లయితే భారతదేశం కన్నా ఎక్కువ మరణాల సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కాదు. వాళ్ళకన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం, మన హాస్పిటల్స్ అయితేనేమి, వైద్య సదుపాయాలు అయితే. కానీ చివరికి మోర్టాలిటీ డేటా, మార్బిడిటీ డేటా తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అమెరికాది ఇండియాది పోల్చుకున్నట్లయితే మనమేమి వాళ్ళతో పోల్చుకుని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఆరోగ్యంగానే ఉన్నాం మనం. కాకపోతే రాబోయే కాలంలో మన ఒబేసిటీ పెరుగుతోంది, డయాబెటీస్ పెరుగుతోంది, గుండె జబ్బులు పెరుగుతాయి. ఆ సమస్యలు మనకు ఉన్నాయనే విషయం మనకు తెలుసు. అవగాహన నేర్చుకుని దానికి కావాల్సినటువంటి పద్ధతులు మార్చుకోవడానికి అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు కూరగాయలు అయితేనే, పళ్ళు అయితేనే, మనం వాడినంత కూరగాయలు, పళ్ళు, ఆహార పదార్థాలు మిగతా దేశాల్లో లేవు. కాబట్టి మనం చాలా, మనకు అదృష్టవశాత్తు మనకు చాలా అవకాశం ఉంది మార్చుకోవటానికి. 100 ఏళ్ళు బతకడం ఎలా అని ఎవరైనా అడిగితే ఒక అమాయకమైన ప్రశ్న. 100 ఏళ్ళు అంటే సుదీర్ఘకాలం. మీరు ఏం చెప్తారు సార్ దానికి? ఒక విరుగుడికి అంటే ఈ 3-4 సూత్రాలు పాటిస్తే, ఉదాహరణకి నన్ను అడిగితే సార్, మా ఇంట్లో మా తాతగారు ఆయన శాకాహారిగా బతికారు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, మధ్యలో ఏం ఉండదు. ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆయన టీ, కాఫీ ఇంకా అసలు అక్కడి నుంచి డైవర్ట్ అవ్వరు, ఎంత టెంప్ట్ చేసినా కూడా. ఆయన డిసిప్లిన్ అది. సో మీరేమంటారు, ఏమిటి సార్ మనకి మూలం? అంటే మనిషి చనిపోవడానికి, కణాలన్నీ కూడా చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాపు ప్రక్రియ అంట, ఇన్ఫ్లమేషన్. అబ్బా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనమాట. మన శరీరం అనేది మనకి జన్యుపరంగానే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత కణాలన్నీ కూడా వాపు, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఆ ఇన్ఫ్లమేషన్ తర్వాత వాటి యొక్క జరుగుతున్నటువంటి జీవక్రియలు తగ్గిపోయి, అవి ఎండిపోయి, అవి మరణించడం అనేది సహజం. కాకపోతే దీన్ని ఆలస్యం చేయడానికి, మరణాలని ఆలస్యం చేయడానికి ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే క్రమశిక్షణ పాటించినట్లయితే వాపు ప్రక్రియను క్రమశిక్షణ అంటే ఒకటే సమయానికి నిద్ర లేవడం, ఒకటే సమయానికి పడుకోవడం, ఒకటే సమయంలో తినటం, తినే ఆహార పదార్థం కూడా ప్రతిరోజు ఒకలాగానే ఉండేటట్టు తినటం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు, తర్వాత ఎప్పుడు కూడా నిండుగా తినకుండా సగం సగం ఆహారం తీసుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని మనం తగ్గించుకోగలుగుతాం. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా మనం ఎండిపోకుండా, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు ప్రక్రియ జరగకుండా ఆపాలంటే క్రానిక్. ఇప్పుడు అందుకని రాబోయే కాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని చెప్పి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఏది మన శరీరానికి వాపు ప్రక్రియ ఎక్కువగా కలిగిస్తుంది, ఏది కలిగించదు అనే దాని మీద ఇక రాబోయే కాలం ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో అలాంటి ఆహారంలో దేని వల్ల మనకి నష్టం కలుగుతుంది, దేని వల్ల శరీరం తొందరగా పాడవుతుంది, శరీరం అంటే నేను చెప్పేది కణాలు అనమాట, లోపల కణాలు ఎంత తొందరగా పాడవుతున్నాయి అనే విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పరిశోధనలో మనం వాటిని పాటించినట్లయితే 100 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇప్పుడు జీవన ఆయుర్దాయం ఎలాగో పెరుగుతోంది, మరింతగా పెరిగేటువంటి అవకాశం. డ్రిప్పులు పెట్టేసుకుంటున్నారు కదా సార్ అందరూ, అది ఎన్ఎస్ఐ ఏదో దాని అలా హఠాత్ అది అలాగా తాత్కాలికంగా ఇవాళకి వాళ్ళే చర్మం మీద ముడతలు పోవాలి, ఇవాళకి వాళ్ళే చర్మం తెల్లగా అయిపోవాలి, ఇవాళకి వాళ్ళే అలా చేయకూడదు. కానీ కొంచెం సక్రమంగా పద్ధతులు పాటించినట్లయితే ఉపయోగం అయితే ఉంటుంది.